భార్యాభర్త గొడవ తీర్చేందుకు వెళ్లి అల్లుడు చేతిలో విల్లుదాడికి గురైందో అత్త. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటిగూడెంకి చెందిన పులిచెర్ల వెంకటేశ్వర్లు వెంకటలక్ష్మి దంపతుల 2 నెలల కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. తన కుమారుడిని సరిగా చూసుకోలేదని వెంకటేశ్వర్లు కోపోద్రిక్తుడయ్యాడు. బాలుడి దహన సంస్కారాలు పూర్తయ్యాక తాగిన మైకంలో భార్య వెంకటలక్ష్మిపై బాణంతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అత్త కోటమ్మ అడ్డు రావడంతో బాణం ఆమె కాలి పైభాగంలో తగిలింది. గాయపడిన కోటమ్మను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా కొడుకు అల్లుడే, ఏం జరగలే, ఊరికే గొడవ పిల్లల కాడ, చిన్న పిల్లల కాడ ఆసుపత్రులు చూపించలేక పిల్లలు అని నేను వచ్చినట్టు పిల్లలకి 2 నెలల పిల్లలు చచ్చిపోయాయి. 2 నెలల పిల్లలు చచ్చిపోయారు. నేనేమో నాకు లక్కపోతున్నాను, దాదాపు వేసుకొచ్చుకుంటాను. ఇంటికాడ నుంచి చూపించలేదు. పిల్లలకి 2 రోజులకే చచ్చిపోయినాడు. నా కొడుకు నువ్వే చచ్చిపోయాను, నా పెడుతున్నాయి. నా కొడుకు అల్లుడు, నా కొడుకు అల్లుడే.